హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావి క్లిక్స్. నేను రీసెంట్గా మన హైదరాబాద్లో జరిగిన ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ మోషస్ మ్యాచ్కి వెళ్ళాను. ఈ మ్యాచ్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో 3 సెప్టెంబర్ జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇది మల్టీ స్పోర్ట్స్ స్టేడియం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచే కాకుండా ఇది అథ్లెటిక్ అండ్ ట్రాక్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ఇప్పుడైతే ఈ స్టేడియంలో క్రౌడే కాకుండా క్రౌడ్ కూడా బాగానే వచ్చారు. అంతేకాకుండా అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. నేనైతే అనుకోలేదు మన హైదరాబాద్లో ఫుట్బాల్ కూడా ఇంత క్రేజ్ ఉంటుంది అని. ఇక్కడైతే నాకు ఈ స్టేడియం కూడా బాగా నచ్చింది. 2-3 డిస్ప్లే స్క్రీన్స్ కూడా పెట్టారు, సో దట్ మనం మ్యాచ్ను కూడా ఈజీగా ఫాలో చేయొచ్చు. ఇక్కడ మనకి హైదరాబాద్లో తెలిసిందే కదా, కపుల్ ఆఫ్ డేస్ నుంచి వర్షం పడుతుంది. ఇది వచ్చేసి విఐపి సీట్స్. పైన కనిపిస్తున్న కెమెరాస్ ఇవే మనకి బ్రాడ్కాస్టింగ్ కెమెరాస్. లైవ్లో ఈజీగా టీవీలో కానీ ఓటీటీలో కానీ ట్రాక్ చేయొచ్చు. మనకైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నా కెమెరాలో వీడియో క్లారిటీగా కనిపించకపోవచ్చు, బట్ లైవ్లో మాత్రం ఈజీగా ఫాలో చేయొచ్చు. మన హైదరాబాద్లో 2008 తర్వాత ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ అయితే చాలా ఇంటెన్స్గా జరుగుతుంది. మీరైతే చూస్తున్నారు కదా, చాలా వరకు అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు మ్యాచ్ని. ఇండియా అయితే చాలా ఛాన్సెస్ క్రియేట్ చేసింది, బట్ ఇక్కడ ఒక్క గోల్ కూడా పడలేదు. గేమ్ మాత్రం 0-0తోనే ఎండ్ అయింది. ఇదే కాకుండా ఈ స్టేడియంలో సెప్టెంబర్ 6న సిరియా వర్సెస్ మోరిషస్, 9న ఇండియా వర్సెస్ సిరియా జరుగుతున్నాయి. ఇంకా 2 మ్యాచెస్ ఇదే స్టేడియంలో ఉన్నాయి. ఫుట్బాల్ లవర్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మాకైతే విఐపి పాసెస్ వచ్చాయి. ఎంట్రీలోనే స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. స్నాక్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. ఇక్కడైతే శాండ్విచ్, వెజ్ పఫ్, మజా, కేక్ కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది. ఇదేనా ఫుట్బాల్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్? ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.